కువైట్ ఇంట్లో 3 పూట్ల ఫుడ్ మంచిగా తినాలంటే కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే సరిపోదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాష్ని రాయుడు. ఈరోజు వీడియో కువైట్ ఇంట్లో 3 పూట్ల మంచిగా ఫుడ్ తినాలంటే కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే సరిపోదు. మన తోటి వర్కర్స్ కూడా మంచిగా ఉండాలి, లేకపోతే అసలు ఫుడ్ బెటర్ అనమాట. వంట మనుషులతో చాలా ప్రాబ్లం కువైట్ ఇళ్లలో. టుడే మై లంచ్ చేపల బిర్యానీ అంటే డక్కోస్ అనమాట. ఇది టమాటా డక్కోస్. ఇది తింటూ అయితే మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, చేపలు అన్నం 2 రోజులు గోపాలు ఉంటాయి. చేపలు, చికెన్, మటన్, డైలీ నాన్ వెజ్ అనమాట. కువైట్ లో చాలా మంది కువైట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఫుడ్ తినే కాడ కానీ ఏమన్నారు, ఈ వంట మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా ప్రాబ్లం అనమాట. ఈ వంట మనుషులు దెబ్బకుండా లేక చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కువైట్లో. అందరూ కాదు, కొందరు ఎక్కువ ఫిలిపిని వాళ్ళు, శ్రీలంక వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారనమాట. అసలు ఫుడ్ తింటే ఒప్పుకోరు. మనం ఏమైనా చేసుకున్నా కూడా ఒప్పుకోరు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, తినొచ్చు, కానీ అంటే పై మనుషులు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటే ఒప్పుకోరు అనమాట. మేడం తిడతారు, సోమన్ లేకపోతే అరుచాలంటారు. అంటే వాళ్ళు చేసుకోవచ్చు, తినొచ్చు, ఏమనరు అనమాట. చాలా బాగుంది. అసలు ఏం తగిలినా ఒప్పుకోరు. ఒకవేళ ఏదైనా ఫుడ్ ఇంట్లో ఏదైనా పార్టీలు ఉండి, ఒకవేళ ఏదైనా ఫుడ్ ఇంట్లో ఎక్కువగా మిగిలిపోయి, ఒకవేళ కేకులు అలాంటివన్నా మిగిలి ఉంటారు, అవి తిన్నా కూడా ఒప్పుకోరు. అమ్మ మెడంగా కావాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాళ్ళు 2-3 రోజులు తింటారనమాట. కొందరు చాలా బాగుంటారనమాట. సొంత అక్క జిల్లాలో ఉంటారు కోటిలలో పనిచేసే వాళ్ళు. కొందరు ఎప్పుడు గొడవలు పడుకుంటారు, చాలా టార్చర్ అనమాట. వాళ్ళు దెబ్బకు తట్టుకోలే పారిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఒక్కోసారి అనిపించదు కువైట్ వాళ్ళ ఇక్కడ మేడాలు లేకపోతే పని వాళ్ళు అనేసి అలా ఇబ్బంది పెడతారనమాట. మనం ఒకసారి కువైట్కి వచ్చిన తర్వాత చాలా ధైర్యంగా ఉండాలి. మనం తొందరగా అరబ్బీ నేర్చుకోగలగాలి, మాట్లాడగలగాలి. మనకి ఏదైనా ప్రాబ్లం అయితే కువైట్ వాళ్ళకి చెప్పుకోగలగాలి. లేకపోతే ఇలాంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కువైట్లో. ఒకసారి అనిపించారు ఇల్లు కువైట్ వాళ్ళు వీళ్ళు అనేసి అంతలో ఏడిపించారు అనమాట. నరకం చూపించారు కొందరైతే. ఈరోజు నాలుగు చేపల బిర్యానీ. అంటే చేప తలకాయ మాత్రం మిగిలింది. మా ఇంట్లో మా వంట మనకు చాలా మంచి అమ్మాయి చాలా మంచి అమ్మాయి. అమ్మాయి వచ్చేసి ఫిలిపీన్ అయినా కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఇదేమో మిరపకాయ కారం అనమాట. ఇది చాలా బాగుంటుంది. సేమ్ డక్కుస్లా ఉంటుంది ఇది కూడా. చూసారా, ఉల్లిపాయలు అయితే వేస్తున్నారు. ఆశ అనమాట చేపల బిర్యానీ పైన. చాలా బాగుంటాయి ఉల్లిపాయలు అయితే. చాలా బాగుందన్న. ఈ కువైట్లో పని వాళ్ళు ఎలా ఉన్నారంటే, మనం వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి కొంచెం పెట్టాలి, భోగులు కడిగించా, వాళ్ళకి అన్ని పనులు చేస్తా అంటే మంచిది. ఏమన్నా ఫుడ్ మిగిలినా కూడా పెట్టరు. అమ్మ అది మేడానికి మళ్ళీ అడుగుతుందని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాళ్ళు 2-3 రోజులైనా తింటారు. అలా ఉండాలి కువైట్లో. అంటే నేను చాడీలు చెప్పట్లేదు. చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు కదా చాడీలు అని. ఇది చాడీలు కాదు. కువైట్కి రాని వాళ్ళకు కువైట్లో పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పడం అంతే. చాలా బాగుంది ఫుడ్. ఈ కువైట్లలో వంట చేసే వాళ్ళు ఎలా ఉన్నారంటే,
అందరూ కాదు, కొందరికి మాత్రమే. అంటే ఎక్కువ పిలిపిన వాళ్ళు శ్రీలంక వాళ్ళు అనమాట. ఇంటి విధంగా ఏడిపించేది అందరూ కాదు. అంటే వాళ్ళకు కూర్చోబెట్టి మనం అన్ని పనులు చేయాలా. అంటే వాళ్ళకి బోగులు కడిగించి, వాళ్ళకి వంట రూమ్ కడిగించి, వాళ్ళకి కూరగాయలు కట్ చేసి ఇచ్చి, ఇలా వాళ్ళకి అన్ని పనులు చేసిస్తే వాళ్ళకి బాగుంటుంది. లేకపోతే అస్సలు ఏం తగలేరు వంట రూమ్లో, అంత కఠినమైన వాళ్ళు అంటారు కొందరైతే. చేపల బిర్యానీ చాలా మంది కామెంట్లు అడిగారు. మీ ఇంట్లో రోజు నాన్ వెజ్ అయినా, కువైట్లో రోజు నాన్ వెజ్ తింటారా, వెజిటేబుల్ తింటారా అని. అంటే కువైట్ వాళ్ళు తినేది రోజు నాన్ వెజ్, వాళ్ళు వెజిటేబుల్ తినరు. ఒకవేళ వెజిటేబుల్ తిన్నా కూడా మామూలుగా మటన్ కర్రీలో, చికెన్ కర్రీలో ఆ విధంగా చేసుకుని తింటారు. కానీ సపరేట్గా మనలాగా చిక్కుడుకాయ కూర, మునక్కాయ కూర ఇలాగ వెజిటేబుల్తో సపరేట్ కూరలు అయితే చేసుకోరు అనమాట. ఎంతసేపటికి ఇలానే చేపల బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఇవే ఉంటాయి అనమాట. రోజు మధ్య రోజు అంటే డైలీ ఇవే ఉంటాయి, కాకపోతే మారుతూ ఉంటుంది అనమాట. చికెన్, మటన్, చేప ఈ రోజు మారుతూ ఉంటాయి, డైలీ మాత్రం ఇవే ఉండేది. ఇక్కడ కోవిడ్కి వచ్చిన వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది రోజు నాన్ వెజ్ తినడం. ఎందుకంటే ఈ కోవిడ్లో ఒక రోజు తినకపోయినా కూడా ఉండలేరు అనమాట. వెజిటేబుల్ కూరగాయలు అయితే ఉండలేరు ఇక్కడ. చాలా బాగుంది అన్నం అయితే. ఇది నల్లంచూరు చేపల బిర్యానీ చాలా బాగుంది అనమాట. జూలీ చేసింది ఇది. ఇంకా ఇండియా వాళ్ళు అంటే పిచ్చ కొట్టుడు చిన్న కొట్లాడుకోవాలన్నమాట. అంటే బయట దేశాలలో ఉంటేనే చాలా మంచిది. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎవరు పాడుకోళ్ళు ఉంటారు. మన ఇండియా వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి అనమాట. ఎక్కువ వంతులు వేసుకుంటారు. ఒకవేళ కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు ఒప్పుకోరు. ఏమో ఇలా సొంత ఇల్లులా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇది ఈరోజు వీడియో. కువైట్ ఇంట్లో ఇలా ఉంటుంది అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే కొట్టండి, పోయేదే ఉండదు.